హలో ఫ్రెండ్స్, కృష్ణుడు తనువు చాలించే ముందు చెప్పిన ఆఖరి మాటలేంటి, చిట్ట చివరి ప్రసంగమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కడలి లోతులను గుర్తు తెచ్చేటంటి చరిత్ర గల మహాభారత గ్రంథాలలో నేటికి మనలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నిబిడీకృతమై ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన చివరి మాటలు. ఆ స్వామి అవతారం చాలించే ముందు చెప్పిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఇది ఆయన చిట్ట చివరి ప్రసంగం. దీని తరువాత ఇక ఆయన మాట్లాడలేదు. ఇంతకీ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన ఆ చివరి పలుకులేంటి? చాలా మందికి తెలియని ఆ విషయాల కోసం ఈ రోజుటి మన వీడియోను చివరి దాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు చెప్పినట్టుగా వీడియోని చివరి వరకు చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే దిగి వచ్చి ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. మానవ జన్మ అయినప్పటికీ పుట్టినప్పటి నుంచి ఓ పక్క ఎన్నో మహిమలను చూపుతూ మరో పక్క అందరితో కలివిడిగా తిరగడం, తోటి స్నేహితులతో ఆటలాడటం, కొంటె పనులు చేయడం వంటి కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందువల్ల ఆయనంటే బృందావన వాసులు పంచ ప్రాణాలు పెట్టేవారు. అటువంటి వారిలో శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడు కూడా ఒక్కడు. చరిత్ర చెబుతోంది. ఉద్ధవుడు వృష్టి వంశానికి చెందినవాడు. ఆయన సాక్షాత్తు దేవతలకు గురువైన బృహస్పతికి ప్రియ శిష్యుడు కూడా అని భారతం చెబుతోంది. శాస్త్ర విజ్ఞానంలో మహాజ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఉద్ధవుడు శ్రీకృష్ణ పరంధాముడు రాజుగా పట్టాభిషేకుడైన కొద్ది రోజులకే మధుర నగరానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఉద్ధవుడు కృష్ణ భగవానుడికి ఆంతరంగికుడిగా, ఆయన మంత్రులలో ఒకడిగా ఉండేవాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత గాంధారి శాప ప్రభావంతో ద్వారకాలో అనర్థాలు సంభవించడం కృష్ణ భగవానుడు గమనించి ఇక తన అవతారం చాలించే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు. అంతలో తాను చక్కబెట్టవలసిన కార్యాలన్నీ ముగించుకొని తుది ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడికి కబురు పెట్టాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వచ్చి, మేము మీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, కలిసి తిన్నాము, సంతోషంగా గడిపాము. అటువంటిది నీ అవతారం పరిసమాప్తమవుతుందంటే జీర్ణించుకోలేకపోతున్నాను కృష్ణ. నాదొక ప్రార్థన. నా మనసు శాంతించేట్లు, నిరంతరము నీతోనే ఉండిపోయేట్లు ఏదైనా ఉపదేశం చెయ్యి అని ప్రార్థించాడు. దానికి పరంధాముడు చిరు దరహాసంతో మనుషులు జీవితంలో పాటించవలసిన నియమాలను, రాబోయే కలియుగం యొక్క స్వరూపాన్ని, భవిష్యత్తులో రాబోయే అనేక విషయాలను ముందుగానే ఉద్ధవుడితో చెప్పాడు. ఆ పలుకులే కృష్ణావతారంలో చివరి పలుకులని భాగవతం 10వ స్కందంలో ఉంది. పరమాత్ముడు ఉద్ధవుడితో చెప్పిన ఆ చివరి మాటల ప్రకారం నేటికి సరిగ్గా 7వ రాత్రి కలియుగం ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రిలోపు ద్వారకా నగరం మొత్తం కడలి గర్భంలో కలిసిపోతుంది. దానితో ద్వారకా వాసులందరూ మృత్యువు పాలవుతారు. ఆ తరువాత కాళీ ప్రవేశంతో కలియుగం ప్రారంభమవుతుందని శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా తెలుస్తుంది.
కలియుగం ప్రారంభం కాగానే కలి ప్రభావం మనుషులపై చూపటం మొదలై మనుషులలో అపారమైన కోరికలు, విపరీతమైన కోపం పెరుగుతుందని, కలియుగంలో ఎవ్వరూ తమ తప్పులను తాము తెలుసుకునే ప్రయత్నం చేయక ఈ రెండు కారణాల వల్ల వివిధ రోగాలకు గురై వారి ఆయుర్దాయం క్రమంగా క్షీణించిపోతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే కలియుగంలో మనుషులకు వేదాలపై అవగాహన పూర్తిగా నశించిపోయి ప్రోక్తమైన భగవాన్ మూర్తులను మర్చిపోతారు. అందువల్ల వారు చేసే పూజలకు అర్థం పరమార్థం లేకుండా పోతుంది. దానిని అలుసుగా తీసుకొని అవన్నీ మూఢనమ్మకాలని చెప్పే వర్గాల వారు తయారవుతారు. వారిని నమ్మి చాలా మంది వేద విహిత కర్మలను విడిచిపెట్టేస్తారు. వేదాల చేత ప్రోక్తమైన భగవాన్ మూర్తులను పూజించవద్దని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జనాల అదృష్టం చేత వేదం ప్రమేయమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలి తామంతా తాముగా పషండ మతాలను కౌగిలించుకొని అభ్యున్నతిని విడిచి వేరు మార్గాలలోకి వెళ్ళిపోతారు. పూజలు తమ మనసులను సంస్కరించుకోవడానికి, ఆచారాలు తమంత తాము పాటించడానికి ఏర్పడినవి. తక్కువ పదార్థాలను తిని శరీరాన్ని నిలబెట్టుకొని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అనే ఆచారం వచ్చింది. కలియుగంలో రాను రాను ఆచారాలను విడిచిపెట్టడానికే ప్రజలు ఇష్టపడతారు. ఆచారం లేని పూజ చేయడానికే సుముఖత చూపెడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమేమి ఉంటాయో వాటిపై మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటామని తెలుసుకోలేరు. అనంత శుద్ధి ఉండదు, చిత్తాశుద్ధి ఏర్పడదు. ఆచారాలను సంప్రదాయాలను విడిచిపెట్టిన పూజలపై మక్కువ చూపించి అటు మొగ్గు చూపడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా కలియుగంలో మనుషులందరూ ఇంద్రియాలకు వశమై దానివల్ల కలిగే సుఖాలే అసలైన స్వర్గం అని అపోహపడి వారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటారు. ఇంద్రియ సుఖాలకు లోబడి పాపకర్మలను మూటగట్టుకొని మరణం తరువాత నరకానికి చేరుకోవడమే కాకుండా ఆ పాపకర్మల వల్ల మరుజన్మలో కూడా ఎన్నో కష్టాలకు లోనవుతారు. రాజులు ప్రజల సొమ్మును దోచుకుంటే ప్రజలు రాజుల మీద తిరగబడి ప్రజా ఉద్యమాలు మొలకెత్తుతాయి. అయినా అందరూ ధనానికే ప్రాధాన్యత ఇస్తారు. కలియుగం గురించిన విషయాలను ఉద్ధవుడికి చెప్పిన తరువాత ఆ స్వామి ఆయనను వెంటనే ద్వారకను వదిలి భద్రాకాశ్రమానికి వెళ్ళిపోమని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తరువాత బంగారం లేదా వెండి లేదా కంచు వాటి లోహాలతో ఏదైనా ఒక లోహంతో తన ప్రసన్నమూర్తిని తయారు చేసుకొని దానిని పూజా మందిరంలో పెట్టుకొని నిత్యం పూజించమని చెప్పాడు. ఆ విధంగా ఓ సాత్విక మూర్తికి పూజలు చేయడం వలన కొద్ది రోజులకు అతడు అర్పిస్తున్న పుష్పాలను భగవంతుడు స్వీకరించినట్లు, సమర్పించిన ప్రసాదం సేవించినట్లు అనిపిస్తుంది. అలా క్రమంగా అతడి అహంకారాన్ని ఆ మూర్తి హరించడం మొదలు పెడుతుంది. క్రమక్రమంగా అతడు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు. మనసు తొందరగా నిలబడడానికి విగ్రహ ఆరాధన అనేది ఒక ఆలంబన. కొన్నాళ్లకు ప్రతి జీవి గుండెల్లోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని గ్రహించగలుగుతారు. అప్పుడు ఎక్కడ చూసినా అతడికి నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపాలలో దర్శనమిస్తాడు. ఆ విధంగా పరంధాముడు ఉద్ధవునికి తన అమృత వాక్యాలను వినిపించి అవతారం పరిసమాప్తం కోసం వెళ్ళిపోతాడు. ఆ వెంటనే ఉద్ధవుడు కూడా బదరీకాశ్రమం చేరి తన శేష జీవితం మొత్తం భగవన్నామ స్మరణలో గడిపి కలి ప్రభావం నుంచి తప్పించుకొని ముక్తిని పొందాడని భాగవతంలో చెప్పబడి ఉంది. ఇక ఇదండి ఈ వీడియో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.